సో హలో గైస్, నా బరాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈ రోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్ లో ద గేమ్ ట్రిపుల్ హెచ్ ద పీపుల్ ఛాంప్ ద రాక్ కి చాలా క్లియర్లీ చాలా ఓపెన్లీ గెలికేసినారు. ఎస్ గాయస్, మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఈ రోజు అంటే మన స్మాక్ డౌన్ లో వచ్చి ద రాక్ గురించి మాట్లాడినారు. అండ్ మన సెత్ రాలిన్స్ అపోనెంట్ ఎవరో అంటే మన అసలు మెనియాలో మన సెత్ రాలిన్స్ ఎవరితో ఫైట్ చేస్తారో దానిపైనే మనకి కొంచెము క్లారిటీ వచ్చింది ఈ రోజు స్మాక్ డౌన్ లో. సో ఇలా స్మాక్ డౌన్ లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పిస్తాను. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇలా స్మాక్ డౌన్ స్టార్టింగ్ లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ద గేమ్ ట్రిపుల్ హెచ్ ది. సో మన ట్రిపుల్ హెచ్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ అందరు ట్రిపుల్ హెచ్ అని కొంచెం బాగానే చాంట్ చేసినారు, బాగానే చీర్ చేసినారు. ఎందుకంటే ట్రిపుల్ హెచ్ రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ ని అఫీషియల్ చేసినారు కాబట్టి అక్కడ ఉన్న ఫ్యాన్స్ కొంచెం బాగానే సపోర్ట్ చూపించినారు. లేదంటే మొన్నటి వరకు అయితే మన సోషల్ మీడియా తిట్టినారన్నమాట ట్రిపుల్ హెచ్ కి. కానీ ఈ రోజు మాత్రం చాలా మంచి ప్రేమ చూపించినారు, చాలా మంచి సపోర్ట్ చూపించినారు ఫ్యాన్స్. అండ్ ఆల్రెడీ రింగ్ లో మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నికోల్డిస్ అండ్ మన రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ అక్కడ రింగ్ లో ఉండే ఆల్రెడీ. సో మన గేమ్ ట్రిపుల్ హెచ్ రింగ్ లో రాగానే ఫస్ట్ మన ట్రిపుల్ హెచ్ చెప్పినారు, నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అండ్ అది ఏంటంటే నిజంగా ఒక ఫీల్ వస్తుంది అంటే ఇప్పుడు మనం రోడ్ టు రస్సల్ మేనియాగా ఉన్నామని ఆ ఫీలింగ్ వస్తుందని మన గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పినారు. ఎందుకంటే అందరు ఫ్యాన్స్ చీర్ చేసినారు కదా, సో అందుకని ఇప్పుడు ఆ ఫీలింగ్ వస్తుందని మన గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పినారు. అండ్ దాని తర్వాత ట్రిపుల్ హెచ్ ఏమని చెప్పినారంటే, చూడండి మనం మెయిన్ పాయింట్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ అయితే మీ అందరికి వెల్కమ్ టు స్మాక్ డౌన్ అని మన ఫ్యాన్స్ అందరికి వెల్కమ్ చేసినారు. అండ్ నిన్న మన రస్సల్ మేనియా అంటే మన కిక్ ఆఫ్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిజంగా చాలా జరిగింది అనమాట. సో అదంతా చూసి చాలా జబర్దస్త్ గా అనిపించింది అని మన గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పినారు. అండ్ అంతేకాదు, నేను ఈ రోజు ఈ రింగ్ లో ఎందుకు వచ్చానంటే ఒకటి మాత్రం చాలా క్లియర్లీ ఒక మాట చెప్పడానికి వచ్చినానని మన గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పినారు. సో అప్పుడే ఎక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ రాకీ సక్స్ అని మళ్ళొకసారి అంటే చాలా బ్యాడ్ గా ద పీపుల్ ఛాంప్ మన బ్రాహ్మబుల్ ద రాక్ గురించి చాంట్ చేసినారు, ఫ్యాన్స్ పూజ చేసినారు ద రాక్ పేరు చెప్పి. అండ్ బాస్ అందుకే దాని తర్వాత ట్రిపుల్ హెచ్ చెప్పినారు, చూడండి నిన్న మన రస్సల్ మేనియా కిక్ ఆఫ్ షో అంటే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఆ మీడియా ఈవెంట్ అయిపోగానే నేను ఈ ఎరీనా కంటే స్మాక్ డౌన్కి రానికి నేను బయలుదేరినప్పుడు అంటే నేను ఫ్లైట్ ఉన్నప్పుడు అంటే నేను గాలిలో ఉన్నప్పుడు నాకంటే మైండ్లో చాలా క్వశ్చన్ వచ్చినాయి అన్నమాట. ఎందుకంటే ఒకటి క్లియర్ లేదు, అది మనం కంపల్సరీ క్లియర్ చేయాలి. సో అందుకే నేను ఇక్కడ రింగ్లో వచ్చినాను. అండ్ అది ఏంటంటే కొంతమంది తెలియదు అన్నమాట, అసలు అలా రోల్ ఏంది, అసలు అలా పని ఏందో అసలు అలాగే తెలియదు అన్నమాట. అండ్ ఎవరు చెప్తున్నారు, మన గేమ్ ట్రిపుల్ హెచ్ చాలా క్లియర్లీ ఇక్కడ ద రాక్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ద రాక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పొజిషన్ ఉన్నారు కదా. సో అసలు ద రాక్ పని ఏందో, ద రాక్ రోల్ ఏందో అసలు ద రాక్కే తెలియదు అన్నమాట అని మన గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పినారు. అండ్ అంతేకాదు ట్రిపుల్ హెచ్ ఏమన్నారంటే, ఇక్కడ కొంతమంది ఉన్నారు అంటే వాళ్ళు అథారిటీ పైన అంటే కొంచెం అధికారం చూపించి ట్రై చేస్తున్నారు, బట్ అసలు వాళ్ళకి ఎలాంటి అధికారం లేదు. ఆయన అస్సలు కేర్ చేయను అన్నమాట. అంటే నువ్వు ఏ చైర్ పైన కూర్చున్నావో నేను అస్సలు కేర్ చేయను అంటే ద రాక్ చెప్తున్నారు అన్నమాట. అంటే ద రాక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చైర్ పైన కూర్చున్నారు. సో ఇప్పుడు నువ్వు ఏ చైర్ పైన కూర్చున్నావో నాకు దాంతో ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగినా సరే అది నాతోటి అంటే అది ఏదున్నా సరే అది నేనే చేస్తున్నాను అన్నమాట. అంటే ఆన్సర్స్ నా దగ్గరికి వెళ్ళి వస్తాయని మన గేమ్ ట్రిపుల్ హెచ్ చాలా క్లియర్లీ చెప్పినారు. అండ్ అంతేకాదు ట్రిపుల్ హెచ్ ఏమన్నారంటే, నేను అందుకని ఒక మాట చాలా ఓపెన్గా చెప్పేస్తున్నాను. అండ్ అది ఏంటంటే ఈ రస్సల్ మేనియాలో మెయిన్ ఈవెంట్ లో రోమన్ రైన్స్ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ అంటే అది రోమన్ రైన్స్ ఉన్నంత వరకు యూనివర్సల్ ఛాంపియన్షిప్. అందుకని దానికి వేరేలంతా డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ అని చెప్తారు. సో మన రోమన్ రైన్స్ ఉన్న మన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ రోమన్ రైన్స్ అని డిఫెండ్ చేస్తాడు మన రస్సల్ మేనియా మెయిన్ ఈవెంట్ లో. అండ్ అపోనెంట్ ఇంకెవరు కాదు, కోడీ రోడ్స్. ఎస్, రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ ఈ రస్సల్ మేనియా మెయిన్ ఈవెంట్ లో జరుగుతుందని మన గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పినారు. అండ్ అంతేకాదు ట్రిపుల్ హెచ్ ఏమన్నారు అంటే, ఇప్పుడు ఇక్కడ కొంతమంది బ్యాక్ స్టేజ్ ఉన్నారు వాళ్ళకి డిసిజన్ నచ్చదు. సో వాళ్ళకి నచ్చితే ఎంత అంటే చూడండి క్లియర్ అంటే ద రాక్ స్టైల్ చెప్పినారనమాట. ఇట్ డజంట్ మ్యాటర్ అని ద రాక్ ఎక్కిరిచి పడేసిన క్లియర్లీ గెలికేసినారు మన గేమ్ ట్రిపుల్ హెచ్. అండ్ ట్రిపుల్ హెచ్ ఏమన్నారు అంటే ఇక్కడ కొంతమంది బ్యాక్ స్టేజ్ ఉన్నారు వాళ్ళకి అసలు నచ్చదు. సో వాళ్ళకి నచ్చితే ఎంత నచ్చపోతే ఎంత క్లియర్లీ ఎక్కిరిచి పడేసినారు, ద రాక్ స్టైల్లో ఎక్కిరిచేసినారు.
అంటే చాలా క్లియర్లీ సెగ్మెంట్ లో మన గేమ్ ట్రిపుల్ హెచ్ ద రాక్ కి గెలికేసినారు అండ్ ట్రిపుల్ హెచ్ క్లియర్లీ చెప్పేసినారు. అంటే ద రాక్ రోల్ ఏందో అసలు రాక్ కి తెలియదు అనమాట, రాక్ పని ఏందో అసలు రాక్ కి తెలీదు. సో అందుకని అసలు ఏమో అనుకుంటున్నాడు. బట్ ఇక్కడ ఏది ఉన్నా సరే అది నన్ను దాటి వెళ్ళాల్సింది అర్థమైంది. అంటే ఏది ఉన్నా సరే అది నా సైడ్ నుంచి ఆన్సర్ వెళ్ళాలి, అర్థమైందా? అండ్ నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ రెసల్ మేనియాలో రోమన్ రేన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరుగుతుందని ద గేమ్ ట్రిపుల్ హెచ్ చాలా క్లియర్లీ ద రాక్ కి ఎక్కిరిచ్చి పడేసినారు. బాస్ చాలా అంటే చాలా సాలిడ్గా ఉండే సెగ్మెంట్, అసలు ఎవరు అనుకోలేదు. అంటే మన ద రాక్ హీల్ టర్న్ చేస్తే మన గేమ్ ట్రిపుల్ హెచ్ బేబీ ఫేస్ టర్న్ చేసినారు అండ్ బేబీ ఫేస్ లా మాట్లాడిన అంటే ఫ్యాన్స్ సపోర్ట్ లా మాట్లాడినారు అండ్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నట్టు అంటే క్లియర్ గా మాట్లాడేసినారు అండ్ ద రాక్ కి గెలికేసినారు. దాని తర్వాత అంటే అక్కడ మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ అండ్ మన రా జనరల్ మేనేజర్ ఉండే కదా. సో వాళ్ళు ఏమని చెప్పినారంటే మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నికోల్డిస్ ఏమని చెప్పినారు అంటే, చూడండి ఇప్పుడు ఇదంతా అయితే బాగానే ఉంది, బట్ సెత్ రాలిన్స్ అపోనెంట్ ఏంది అంటే మేము ఒక వారం మొత్తం ఆలోచించి మేము ఒక డిసిజన్కి వచ్చినాం ఫైనల్లీ. అండ్ అది ఏందంటే మన ఆడమ్ పియర్స్ చెప్తాను చెప్పిన. సో ఆడమ్ పియర్స్ ఏమని చెప్పాడు, ఇక టైం వేస్ట్ చేయకుండా ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ని అఫీషియల్ చేసినారు. ఎస్ గైస్, అంటే మళ్ళీ స్టోరీ అంటే ఇక ఇంటికి వచ్చి అనమాట. అంటే మళ్ళీ అదే బ్యాక్ స్టోరీ వచ్చేసింది. అంటే ఎలిమినేషన్ చేంబర్ గెలిచిన సూపర్ స్టార్ మన సెత్ రాలిన్స్ అపోనెంట్ అనమాట. ఎస్ గైస్, అంటే ఇప్పుడు మన ఎలిమినేషన్ చేంబర్లో మనకి మెన్స్ ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఆ మ్యాచ్లో గెలిచిన సూపర్ స్టారే మన సెత్ రాలిన్స్ అపోనెంట్ ఫర్ రెసల్ మేనియా. సో ఇప్పుడు ఎలిమినేషన్ చేంబర్ కోసం మనకి కొన్ని క్వాలిఫైయింగ్ మ్యాచెస్ చూడడానికి దొరుకుతాయి. అండ్ ఆ మ్యాచెస్ లో ఎవరెవరు గెలుస్తారో ఆ సూపర్ స్టార్స్ మధ్యలో ఎలిమినేషన్ చేంబర్ లో ఒక చేంబర్ మ్యాచ్ జరుగుతుందని మన ఆడమ్ పియర్స్ చెప్పినారు. అండ్ మీరు వచ్చి మీ స్క్రీన్ పైన. సో ఈ సూపర్ స్టార్స్ మధ్యలో ఫస్ట్ అయితే ఒక క్వాలిఫైయింగ్ మ్యాచ్ జరుగుతుంది అనమాట. అండ్ దాని తర్వాత దీంట్లో ఎవరెవరు గెలుస్తారో వాళ్ళు చేంబర్ మ్యాచ్ లో ఫైట్ చేస్తారు. అండ్ టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ మ్యాచ్ మనం ఇప్పుడే పెట్టేద్దామని మన ఆడమ్ పియర్స్ చెప్పినారు. అండ్ ఫస్ట్ మ్యాచ్ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ ఏజే స్టైల్స్ మధ్యలో. ఎస్ గాయస్, అసలు ఏజే స్టైల్స్ బి ఎలిమినేషన్ చేంబర్ లో ఉండాలి. డ్రూ మ్యాకింటైర్ డిజర్వింగ్ ఏ, బట్ డ్రూ మ్యాకింటైర్ అండ్ ఏజే స్టైల్స్ అంటే ఇద్దరు టగఫర్ సూపర్ స్టార్స్ మధ్యలో మ్యాచ్ పెట్టేసినారు ఈ రోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్ లోనే. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ ఫస్ట్ అక్కడ అంటే మన డ్రూ మ్యాకింటైర్ ఎంట్రీ కాగానే డ్రూ మ్యాకింటైర్ ఒక జబర్దస్త్ సెగ్మెంట్ కట్ చేసినారు. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారా అంటే, చూడండి ఇప్పుడు ఈ టీ షర్ట్ అంటే మన డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్ ఎక్కిరిస్తాం కదా. సో ఆ టీ షర్ట్ అంట చాంచా దబ్బాయించి సేల్ అవుతుంది అంట. అంటే మర్చెండైజ్ అంటే మా సీఎం పంక్ మర్చెండైజ్ అంటే మా సీఎం పంక్ టీ షర్ట్ అంత సేల్ అయితే లేదు. ఒకటిసారి టీ షర్ట్ చాంచా టాప్ లో వచ్చేసింది. సో థ్యాంక్ యూ, అంటే మీరు డబ్బులు పెట్టి ఈ టీ షర్ట్ కొంటున్నారు. సో చాలా చాలా థ్యాంక్స్. అండ్ నేను ఒక ప్రామిస్ చేస్తున్నాను. అండ్ అది ఏంటంటే ఈ టీ షర్ట్కి వెళ్ళి వచ్చిన ఈ ఇన్కమ్ లో ₹1 బియ్యం నేను సీఎం పంక్ కి. అంటే చూడండి ఇప్పుడు ఆ టీ షర్ట్ లో మన సీఎం పంక్ పేరు మెన్షన్ ఉంది కదా. సో ఒక లెక్కలో చూస్తే అంటే బిజినెస్ ప్రకారం చూస్తే మన సీఎం పంక్ కి కొంచెం షేర్ వెళ్ళాలన్నమాట. అంటే ఆ టీ షర్ట్కి వెళ్ళి వచ్చిన ఇన్కమ్ లో కొంచెం షేర్ వెళ్తాయన్నమాట మన సీఎం పంక్ కి. బట్ మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారు అంటే, మీ పైసలు అంటే మీ డబ్బులు వేస్ట్ కావు, ₹1 నేను ప్రామిస్ చేసి ₹1 నేను మన సీఎం పంక్ కి అని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. సో చాలా థ్యాంక్స్ ఫ్యాన్స్ అందరికీ. అండ్ ఇంకొకటి ఏంటంటే మన కోడీ రోడ్స్ ఫైనలీ రోమన్ రేన్స్ కి చూస్ చేసినాడు. అండ్ కోడీ రోడ్స్ చాలా ఎమోషన్ ఉండే, కోడీ రోడ్స్ చాలా కన్ఫ్యూజన్ ఉండే. బట్ మనకు గుర్తుండవచ్చు, నేనే కదా రీసెంట్లీ రాలో కోడీ రోడ్స్ తో మాట్లాడినాను, కోడీ రోడ్స్ కి ఒప్పించినానని ఒక టైప్ లో మా డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అండ్ ఫైనల్ ఇప్పుడు కోడీ రోడ్స్ తన స్టోరీని ఫినిష్ చేయబోతున్నాడు. సో వెల్కమ్ అని చెప్పి, అంటే మీరంతా థ్యాంక్ చెప్పి అవసరం లేదు, వెల్కమ్ అని చెప్పేసినారు మన డ్రూ మ్యాకింటైర్. అండ్ దాని తర్వాత మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు, చూడండి ఇప్పుడు ఫైనల్లీ అంటే సీఎం పంక్ ఇంజూర్డ్ అయిపోయిండు అండ్ మన కోడీ రోడ్స్ ఏమో రోమన్ రేన్స్ కి చూస్ చేసిండు. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనము మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కి కాపాడాలి. అండ్ ఫైనల్లీ నాకు అవకాశం దొరికింది. అండ్ నేను అవకాశం కంపల్సరీ అంటే నేను దీని లాభం లేపుతాను. అండ్ నేను ఎలిమినేషన్ చేంబర్ గెలిచి నేను మీ అందరికీ ఒక డిజర్వింగ్ ఛాంపియన్ ఇస్తాను అండ్ ఒక బెస్ట్ ఫర్ బిజినెస్ ఛాంపియన్ ఇస్తానని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్. అండ్ బాస్ అంతేకాదు, మనకి ఈ రోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్ లోనే డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ అంటే ఎలిమినేషన్ చేంబర్ కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ స్టార్టింగ్ లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఎల్ఏ నైట్ ది. అండ్ ఎల్ఏ నైట్ వచ్చి ఈ మ్యాచ్ మధ్యలో కామెంటరీ చేసినారు. అండ్ ఇప్పుడు కంపల్సరీ ఒక సూపర్ స్టార్ వచ్చే కామెంటరీ చేసినట్టు కంపల్సరీ అంటే ఆ సూపర్ స్టార్ అయినా ఆ మ్యాచ్ మధ్యలో వస్తాడు, లేదంటే వీళ్ళు ఫైట్ చేస్తా ఆ సూపర్ స్టార్ జోలికి వెళ్తారు. సో
సో ఏమైందంటే మ్యాచ్ మధ్యలో డ్రూ మ్యాకింటైర్ అండ్ ఏజే స్టైల్స్ అంటే వాళ్ళు మన ఎలినైట్ సైడ్ వెళ్ళిపోయినారు, కామెంటరీ సైడ్ డ్రూ మ్యాకింటైర్ అయితే ఏజే స్టైల్స్ కి ఎలినైట్ పైన నూక్ పడేస్తారు అంటే నూకేసినారు. అండ్ దాని తర్వాత ఇంకేముండే అంటే మన ఎలినైట్ ఈ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేసినారు అండ్ అసలు మన ఏజే స్టైల్స్ రోల్అప్ చేసినారు డ్రూ మ్యాకింటైర్ కి. బట్ ఎక్కడో ఎలినైట్ వల్లనే మన ఏజే స్టైల్స్ కొంచెం అది డిస్టర్బ్ అయిపోయింది అనమాట. అది లాభం లేపేసిన అంటే రెఫరీ చూడలేదు, మన ఏజే స్టైల్స్ రోల్అప్ చేసినప్పుడు రెఫరీ చూడలేదు. సో ఎలినైట్ వల్ల ఇదంతా గడబడైపోయింది అండ్ దీనివల్ల మన ఏజే స్టైల్స్ చాలా పెద్ద లాస్ అయిపోయింది. ఎందుకంటే దీని లాభం లేపి మన డ్రూ మ్యాకింటైర్ క్లేమోర్ ఇచ్చి పడేసినారు అండ్ కవర్ చేసినారు అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3 అండ్ ఈ మ్యాచ్ లో గెలిచినారు మన డ్రూ మ్యాకింటైర్. ఎస్ గైస్ అంటే ఎలినైట్ వల్ల మన ఏజే స్టైల్స్ ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్ లో గెలిచినారు మన డ్రూ మ్యాకింటైర్. సో నెక్స్ట్ మన బ్యాక్ స్టేజ్ మన సామీ జైన్ ది ఒక ఇంటర్వ్యూ చూడడానికి దొరికింది అండ్ మన సామీ జైన్ అంటే అసలు ఈ రోజు మన సామీ జైన్ వర్సెస్ మన ర్యాండీ ఆర్టన్ ది అంటే మన ఎలిమినేషన్ చేంబర్ కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉంది. సో అందుకని మన సామీ జైన్ ఏమని చెప్పినారంటే చూడండి, నిజం చెప్పాలంటే ఈ రెసల్మేనియా సీజన్లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు అండ్ లాస్ట్ ఇయర్ రెసల్మేనియాలో నేనైతే మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసినాను అండ్ ఈ సంవత్సరం గురించి మాట్లాడితే రెసల్మేనియా అది ఒక డోర్ ఉంటుంది కదా, సో ఆ డోర్ చాలా తొందరగా చాలా ఫాస్ట్గా క్లోజ్ అయిపోతుంది. సో ఎంత తొందరగా నేను నా జాగా నేను సంపాదించాలి రెసల్మేనియాలో. అండ్ ఈరోజు మ్యాచ్ గురించి మాట్లాడుతాను. నా మ్యాచ్ మామూలు సూపర్ స్టార్తో కాదు, ది వైపర్ ర్యాండీ ఆర్టన్తో ఉంది అండ్ మన ర్యాండీ ఆర్టన్కి 13 times ఛాంపియన్ అని చెప్పినాడు మన సామీ జైన్. బట్ యాక్చువల్లీ 14 times కదా మన ర్యాండీ ఆర్టన్ ఛాంపియన్. సో మన సామీ జైన్ ఏమని చెప్పినారంటే ర్యాండీ ఆర్టన్ జబర్దస్త్ సూపర్ స్టార్, జబర్దస్త్ ఛాంపియన్ అండ్ ఈరోజు నా మ్యాచ్ ఉంది ర్యాండీ ఆర్టన్. సో మామూలుగా ఉండొచ్చు ఏదో కూడా చేశాను, నా జాగా సంపాదిస్తానని మన సామీ జైన్ చెప్పినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే మన సామీ జైన్ ది బ్యాక్ స్టేజ్ ఇంటర్వ్యూ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి బియాంకా బెలెర్ వర్సెస్ మిషేల్ మధ్యలో ఒక మంచి అంటే మన ఉమెన్స్ ఎలిమినేషన్ చేంబర్ కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే, మిషన్ కొంచెం బాగా టక్కర్ ఇచ్చింది మన బియాంకా బెలెర్ కి. బట్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకెవరు కాదు మన బియాంకా బెలెర్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మనకి ద గేమ్ ట్రిపుల్ హెచ్ అండ్ మన బ్రౌన్ బ్రేకర్ కనిపించినారు అండ్ మన బ్రౌన్ బ్రేకర్ ఒక అడ్వైస్ కోసం వచ్చినారనమాట మన ట్రిపుల్ హెచ్ దగ్గర. ఎందుకంటే చూడండి ఇప్పుడు మన స్మాక్ డౌన్ నుంచి అండ్ రా బ్రాండ్ నుంచి అంటే ఆఫర్లు వస్తున్నాయి, సో ఏ బ్రాండ్కి నేను సైన్ చేయాలి, సో ఏమైనా అడ్వైస్ ఇస్తే మంచిదని మన బ్రౌన్ బ్రేకర్ అడిగినారు మన గేమ్ ట్రిపుల్ హెచ్కి. కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన పాల్ హేమన్ ది అండ్ మన పాల్ హేమన్ చెప్పినారు బ్రౌన్ బ్రేకర్ జబర్దస్త్ గాయని చెప్పినారు ఫస్ట్ అయితే. అండ్ దాని తర్వాత మన పాల్ హేమన్ ఏమని చెప్పినారు అంటే ట్రిపుల్ హెచ్ కి, చూడు ట్రిపుల్ హెచ్ నేను వస్తున్నాను నాతో పాటు అంటే ట్రైబల్ షీఫ్తోనే వస్తున్నాను అనమాట. నెక్స్ట్ వీక్ ట్రైబల్ షీఫ్ అని నేను వస్తున్నాము స్మాక్ డౌన్లో అండ్ అంతేకాదు మాతో పాటు ద రాక్ బి వస్తున్నాడని మన పాల్ హేమన్ చెప్పినారు. ఎస్ గైస్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో అంట మన ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ అండ్ ద పీపుల్ ఛాంప్ ద రాక్ అంటే వీళ్ళిద్దరు వస్తున్నారని చాలా పెద్ద అనౌన్స్మెంట్ చేసినారు మన పాల్ హేమన్. సో నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ మామూలుగా ఉండదు, ఎందుకంటే నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో రోమన్ రేన్స్ అండ్ ద రాక్ ఇద్దరు వస్తున్నారంటే అది మామూలు మాట కాదనే మాట. సో ఇప్పుడు మన రాక్ నేను లాంగ్ టైమ్ గేమర్ అని చెప్పినారు, సో మేబీ కొంచెం లాంగ్ టైం నేను కనిపిస్తానని కొంచెం హింట్ ఇచ్చినారు అనుకుంటా. సో ఇప్పుడు ద రాక్ అసలు రావడం పెద్ద మాట అంటే అలాంటిది ఇప్పుడు మనకు రెగ్యులర్గా కనిపిస్తున్నారు. సో నిజంగా ఇది చాలా జబర్దస్త్, మన కోసం ఇది చాలా జబర్దస్త్ అనే మాట. ఎందుకంటే ద రాక్కి ప్రజెంట్ కోసం ఫ్యాన్స్ హేట్ చేస్తున్నారేమో, బట్ ఈ మూమెంట్కి మనం ఎంజాయ్ చేసుకుంటే మంచిది, ఎందుకంటే ఇలాంటి సూపర్ స్టార్స్ మనకి ఊహకి కనిపించారనమాట. సో నెక్స్ట్ వీక్ రోమన్ రైన్స్ అండ్ ద రాక్ వస్తున్నారు. సో ఇది ఒక జబర్దస్త్ అనౌన్స్మెంట్ చేసినారు మన పాల్ హేమన్ అండ్ బాస్. ఇంకేమంటే ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది అండ్ దాని తర్వాత అక్కడ రింగ్ లో ఎంటర్ అయిపోయింది మన 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ విన్నర్ మన బేలీ దియాస్ గైస్. నెక్స్ట్ రింగ్ లో మన బేలీ ఎంటర్ అయిపోయింది అండ్ మన బేలీ రింగ్ లో వచ్చి చెప్పింది చూడండి రింగ్ లో వచ్చి నిజంగా చాలా మంచి అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ వీక్ జరిగిన దానికోసం ఏంటంటే లాస్ట్ వీక్ అంటే మన డ్యామేజ్ కంట్రోల్ కొంచెం బ్రేక్ అయింది కదా, అంటే ఈఎస్కై అంటే అటాక్ చేసినారు, మన బేలీ ఫైట్ బ్యాక్ చేసింది. సో దాని గురించి మాట్లాడడానికి వచ్చినాను. అండ్ మీరు అందరూ నా పేరు చాంట్ చేస్తున్నారు అంటే అందరూ బేలీ బేలీ అని అంటే చాంట్ చేస్తుంటారు, చీర్ చేస్తుంటారు. సో అప్పుడే మన బేలీ ఏమి చెప్పారంటే మీరు బేలీ బేలీ అని మీరు చాంట్ చేస్తున్నారు అంటే మీకు ఎక్కడ తెలుసు అనమాట, అంటే మీరు కూల్ ఉన్నారు, ఎందుకంటే మీకు తెలుసు అంటే నేను దీనికోసం ఎంత కష్టపడ్డానో అది మీకు తెలుసు. సో అందుకని మీరు కొంచెం బాగానే సపోర్ట్ చేస్తున్నారని మన బేలీ అయిపోయింది. అండ్ అంతేకాదు చూడండి నేను డ్యామేజ్ కంట్రోల్ కోసం నిజంగా చాలా కష్టపడ్డాను అన్నప్పుడు మన బేలీకి అందరి కాడ ఉన్న ఫ్యాన్స్ అందరు యూ డిజర్వ్ ఇట్ అని చాంట్ బి చేసినారు. నిజంగా ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్ మన బేలీ. సో అందుకని ఫ్యాన్స్ అందరూ యూ డిజర్వ్ ఇట్ అని చెప్పినారు. అండ్ అందుకే దాని తర్వాత మన బేలీ ఏమీ చెప్పినాడు చూడండి, నేను 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచిన తర్వాత ఇప్పుడు మా మధ్యలో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇక ఖతమైపోతే ఏమో, డ్యామేజ్ కంట్రోల్లో మేము అందరం మంచిగా కలిసి ఫ్యామిలీ
కామెడీలో ఉంటాయేమో అనుకున్నాము. బట్ అసలు ఏమైందంటే బ్యాక్ స్టేజ్ వెళ్ళినప్పుడు అలా వీళ్ళందరూ నా గురించి ఏదో బ్యాడ్గా మాట్లాడుతుంటారు. ఎప్పుడు నా ఇంకా వీళ్ళు నవ్వుతూనే ఉంటుండే. నిజంగా చాలా బేకార్ చేసినారని మన బేలీ చెప్పింది. సో బాస్ అప్పుడే కూడా మన డకోటా కాయ్ వచ్చింది. సో డకోటా కాయ్ వచ్చి ఏమని చెప్పిందంటే, హే బేలీ అసలు నీకు ఏమైపోయింది, లాస్ట్ వీక్ నుంచి నేను నీకు ఫోన్ చేస్తున్నాను, నీకు మెసేజ్ చేస్తున్నాను, బట్ నువ్వు నా మెసేజ్కి నువ్వు రిప్లై ఇస్తలేవు, అసలు నీకు ఏమైపోయింది అని అడిగినప్పుడు మన బేలీ ఏమని చెప్పి లాస్ట్ వీక్ నువ్వు ఎక్కడ ఉన్నావా అని అడిగినప్పుడు మన డకోటా కాయ్ ఏమని చెప్పింది అంటే, నీకు తెలుసు నాకు అంటే నా డాక్టర్స్ నా మీటింగ్ ఉండే, సో నేను నా డాక్టర్కి కలవడానికి వెళ్ళినా అని మన డకోటా కాయ్ చెప్పింది. అండ్ అంటే మన బేలీ దీని గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏమేమి అంటే మన డకోటా ఏమని చెప్పింది, ఇక్కడ అసలు ఏదో అయిపోయింది అంటే మన వీళ్ళందరూ నీ పైన అటాక్ చేసిన అసలు ఏం జరుగుతుందని మన డకోటా కాయ్ అడిగింది. అమ్మ బేలీ ఏమో చెప్పండి, చూడు నువ్వు అన్ని యాక్టింగ్ చేయక, ఎందుకంటే నీకు తెలుసు అంటే అలా ఎప్పుడు నీ ముందే మాట్లాడిందని నా గురించి, కానీ నువ్వు ఎప్పుడు నాకు చెప్పలేదు కదా అది నా గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారని మన బేలీ చెప్పింది. సో అప్పుడే మన డకోటా ఏమో చెప్పండి, నేను చెప్పాలనుకున్నాను బట్ నేను చెప్పలేకపోయినా అని మన డకోటా కాయ్ చెప్పింది. అండ్ ఫైనల్లీ మన బేలీ అడిగింది అన్నమాట. సో ఇప్పుడు నువ్వు ఓవర్ సైడ్ ఉన్నావు అంటే మన డకోటా ఏమో చెప్పింది అంటే, నేను డ్యామేజ్ కంట్రోల్ మెంబర్నే కదా అంటే చూడు ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ వస్తామో మనం అందరం ఎంత కష్టపడ్డామో అది మనకు తెలుసు. సో డ్యామేజ్ కంట్రోల్ మనది అంటే మన డ్యామేజ్ కంట్రోల్ మెంబర్ కదా అని మన డకోటా చెప్పింది. అండ్ మన బేలీ అసలు ఓవర్ సైడ్ ఉన్నామని అడిగినప్పుడు అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఇయో స్కై, ఆస్కా అండ్ కైరీస్ అయింది. అండ్ బాస్ ఇలా ఎంట్రీ కాగానే రౌండ్ అప్ చేసిన అక్కడ రింగ్స్ అని రౌండ్ అప్ చేసిన రింగ్ ఏప్రిల్ పైన ఎక్కినారు వీళ్ళు. సో అప్పుడే మన డకోటా స్టీల్ చైర్ తీసుకొని రింగ్ లో వచ్చింది. అండ్ ఫస్ట్ ఏమో చూస్తే మనకి ఎట్లా అనిపించిందేమో మన డకోటా మన బేలీ పైన అటాక్ చేస్తుందేమో అని అట్లా అనిపించింది. బట్ మన డకోటా కాయ్ ఇయో స్కై పైన, కైరీస్ పైన అండ్ ఆస్కా పైన అంటే ఆ రింగ్ అంటే అటాక్ చేసిన బట్ అది తాకలేదు చైర్ అంటే రింగ్ రో పైన కొట్టింది అనమాట. అండ్ ఫైనల్లీ అంటే మన బేలీ సైడ్ చైర్ చూపించింది బట్ మన డకోటా కాయ్ ఆ చైర్తో అటాక్ చేయలేదు బేలీ సైడ్. అండ్ క్లియర్లీ కనిపిస్తుంది ఇప్పుడు మన డకోటా కాయ్ మెడికలీ క్లియర్ అయింది అనుకుంటా, ఎందుకంటే ఇప్పుడు చైర్తో అటాక్ చేయకపోయిందంటే కంపల్సరీ ఎక్కడో మెడికలీ క్లియర్ అయినట్టుంది మన డకోటా కాయ్ ఫైనలీ. సో అందుకని మనకు కొంచెం ఇప్పుడు ఈ టైప్ యాక్షన్ మనకి దొరికింది మన డకోటా కాయ్ది. అండ్ ఫైనల్ ఇక్కడనే సెగ్మెంట్ అయిపోయింది అనమాట. అంటే మన డకోటా కాయ్ బేలీ సైడ్ ఉన్నట్టే చూపించింది కొంచెం. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో బ్యాక్ స్టేజ్ ది వైపర్ ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఓర్టన్ ది ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ ఈ ఇంటర్వ్యూలో మన ర్యాండీ ఓర్టన్ చెప్పినారు, చూడండి రసల్మేనియా గురించి మాట్లాడితే లాస్ట్ ఇయర్ అసలు రసల్మేనియా నేను ఫైట్ చేయలేదు, ఎందుకంటే నేను ఇంజర్డ్ ఉండే అండ్ నేను సైడ్లోనే అయిపోయింది. నేను సైడ్ నుండి మొత్తం చూసాను అనమాట. సో నేను అంతా చూసి ఒకటి నేర్చుకున్నాను. అండ్ అదేంటంటే పేషెన్స్, అంటే మనం చాలా ఓపికతో ఉండాలి. అండ్ ది వైపర్ అంటే అసలు ఎప్పుడు అటాక్ చేస్తాడని అందరికీ తెలుసు అనమాట. బట్ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను చాలా పేషెంట్ ఉన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే నా రసల్మేనియా స్పాట్ గురించి మాట్లాడితే నేను మన సామీ జైన్కి ఓడిపించేస్తాను. అండ్ దాని తర్వాత ఇప్పుడు నేను అనుకున్నట్టు ఇప్పుడు నా ప్రకారం మొత్తం కరెక్ట్గా జరుగుతాయి మాత్రం నేను ఎలిమినేషన్ చేంబర్లో అందరికి ఇచ్చి పడేస్తాను, నేనే గెలుస్తాను. అండ్ మోస్ట్ డేంజరస్ లీడర్ అంటే RKO అని చెప్పేసినారు మన ర్యాండీ ఆర్టన్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే మన ర్యాండీ ఆర్టన్ది ఇంటర్వ్యూ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఒక జబర్దస్త్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అంటే మన పీట్ డన్ అండ్ మన టైలర్ బేట్ వర్సెస్ మన DIY మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ అసలు అంటే మ్యాచ్లో గెలిచిన ట్యాగ్ టీమ్కి జడ్జ్మెంట్ డేతో ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది అనమాట. సో ఇది ఒక టైప్లో ఇది క్వాలిఫైయింగ్ ఒక ఫైనల్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విధ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన పీట్ డన్ అండ్ టైలర్ బేట్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన డామినిక్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ ఆ ఇంటర్వ్యూలో మన డామినిక్ ఏమని చెప్పినారంటే మన జడ్జ్మెంట్ డే మెంబర్ అంటే మన ఫిన్ బ్యాలర్ అండ్ డేమియన్ ప్రీస్ట్ అంటే ఈ పీట్ డన్ కి అండ్ మన టైలర్ బేట్ కి ఓడిపించేస్తారు ఇన్ ఫ్యూచర్లో. దాని తర్వాత అంటే మన జాస్ కి మన రియా రిప్లీ ఓడిపించేస్తుంది. అండ్ మీ నా గురించి మాట్లాడితే నేను ఎలిమినేషన్ చేంబర్ గెలిచి నేను సెత్ రాలిన్స్ పడేసాను, సెత్ రాలిన్స్ ఓడిపించి నేను వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయిపోతాను. అండ్ మామీ అండ్ నా దగ్గర సేమ్ కనిపించే టైటిల్స్ వచ్చేస్తాయని మా డామినిక్ చెప్పినారు. సో అప్పుడే డామినిక్ అడిగినారు అంటే ఇప్పుడు అంటే ఫస్ట్ నువ్వు క్వాలిఫై కావాలి కదా, క్వాలిఫై అయితేనే కాదు నువ్వు ఎలిమినేషన్ చేంబర్లో ఫైట్ చేస్తా అంటే నో మ్యాటర్ అంటే నా ముందు ఎవరు వచ్చినా సరే నేను మూర్తిమంగా పలగొట్టేస్తా అని మా డామినిక్ చెప్తుంటారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన కెవిన్ ఓవెన్స్ది. అండ్ కెవిన్ ఓవెన్స్ వచ్చి చెప్పినారు, చూడు మన డామినిక్ నెక్స్ట్ వీక్ నువ్వు ఫైట్ చేసేది ఇంకొకరితో కాదు నాతో, అర్థమైందా? మన ఇద్దరి మధ్యలో మ్యాచ్ జరగబోతుంది నెక్స్ట్ వీక్ మన ఎలిమినేషన్ చేంబర్ క్వాలిఫైయింగ్ మ్యాచ్. అండ్ ఆ మ్యాచ్లో నేను నీకు చాలా భయంకరంగా కొడతాను. అండ్ ఇదంతా అంటే మీ డాడ్ కోసం అన్నట్టు ఒక టైప్లో మన కెవిన్ ఓవెన్స్ చెప్పేసినారు. సో అప్పుడే మన డామినిక్ అక్కడికి వెళ్ళిపోయినారు. అండ్ అప్పుడే ఎంట్రీ అయిపోయింది మన R-Truth. అండ్ R-Truth వచ్చి ఏమేమి చెప్పినారంటే హే మిస్ అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అని అడిగినారు. అంటే మన కెవిన్ ఓవెన్స్కి
ద మిస్ అనుకుంటున్నారు, ద మిస్ అని చెప్పినారు. మన ఆ ట్రూత్ నిజం చాలా నవ్వు వచ్చింది. సో మన ఆ ట్రూత్ ఏమని చెప్పినారు అంటే, హే మిస్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నావు, అసలు నువ్వు రాల్ ఉంటుంది తెలుసు కదా. సో కొంచెం చూసి అర్థమైందా అంటే మన నికోల్టీస్ ఒక నీకు పట్టుకున్నా అనుకో నీకు అంటే రాలో పంపించేస్తాడు, అర్థమైందా. సో చూసి ఉండని చెప్పినా. సో అప్పుడే మన కెవిన్ ఓవెన్స్ సరే నేను కొంచెం చూసి ఉంటానని మన కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. సో కెవిన్ ఓవెన్స్కి ద మిస్ అనుకున్నారు మన ఆ ట్రూత్. నిజం చాలా ఫనీ సెగ్మెంట్ ఉండే అండ్ ఇక్కడ నీ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన లోగన్ పాల్ అంటే మన స్మాక్డౌన్ జనరల్ మేనేజర్ అండ్ మన రా జనరల్ మేనేజర్ అంటే నికోల్డిస్ అండ్ ఆడమ్ పియర్స్ కనిపించినారు. మన లోగన్ పాల్ మన నికోల్డిస్కి ఏమని చెప్పినా అంటే అసలు నాకు ఛాలెంజర్ దోలాడు అంటే అసలు నువ్వు ఏం చేసినావు, నాకు ఒక ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ కోసం అంటే క్వాలిఫైయింగ్ మ్యాచ్ నువ్వు నాకు యాడ్ చేస్తున్నావు ఏంది, అసలు అదంతా అన్క్వాలిఫై పీపుల్ కోసం, అర్థమైందా. అంటే నా రెజ్యూమే చూడు అంటే నేను ఒక జబర్ సూపర్ స్టార్ని అంటే నా మ్యాచెస్ చాలా హైయెస్ట్ వ్యూయర్షిప్ వస్తుంది, అర్థమైందా. సో అసలు ఇదంతా ఎందుకు చేసినావు, నాకు అసలు ఇలాంటి క్వాలిఫై మ్యాచ్ ఎందుకు పెట్టామని అడిగినారు. అండ్ సరే నాకు ఇదంతా నచ్చలేదు, బట్ అయినా నేను ఆస్ట్రేలియా వెళ్తాను, నేను క్వాలిఫైయింగ్ మ్యాచ్ నేను ఫైట్ చేస్తాను, ఓడిపించేస్తాను, దాని తర్వాత నేను ఎలిమినేషన్ చేంబర్ వెళ్ళి ఫైట్ చేస్తాను. బట్ నిజం చెప్పాలంటే మీరు నన్ను అంటే మీరు ద రాక్లో ట్రీట్ చేయాలి, అర్థమైందా. అంటే నేను జస్ట్ ఇక్కడ రింగ్లో అంటే ఇక్కడ వస్తాను ఎరినాలో అండ్ నేను గుంజి ఒక స్లాబ్ కొట్టేస్తాను అండ్ ఇక నేను బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతాను, అంటే నా ప్రైవేట్ జెట్లో వెళ్ళిపోతాను, ట్రావెల్ చేస్తాను, అర్థమైందా. సో నాకు ఆ టైప్ ట్రీట్ చేయాలి, అసలు మీరు ఏం చేస్తున్నారని కొంచెం ఎక్కిరిచ్చేసినారు. అండ్ మన లోగన్ పాల్ సరే ఇక ఏం చేస్తాం ఇక నేను ఫైట్ చేస్తాను చెప్పినా. అండ్ కోసం ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మనకి మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో సామి జైన్ వర్సెస్ ది వైపర్ ర్యాండీ ఆర్టన్ మధ్యలో ఒక మంచి క్వాలిఫైయింగ్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ ఎలిమినేషన్ చేంబర్. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే, నిజం చెప్పాలంటే సామి జైన్ కొంచెం బాగా టక్కరిచ్చినారు మన ర్యాండీ ఆర్టన్కి. బట్ ఎంతైనా మన ర్యాండీ ఆర్టన్ ఏమైనా తెలుసు, అందుకనే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరుగా అంటే జబర్స్ అవుట్ ఆఫ్ నోవర్ ఆర్కే ఇచ్చేసినారు. అండ్ కవర్ ఛాంపియన్ కూడా అయిపోయింది 1-3. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన ర్యాండీ ఆర్టన్. ఓకే సో బాస్ ఇంకేముండే అప్పుడే అక్కడ డ్రూ మ్యాకింటైర్ వచ్చేసినారు, ర్యాండీ ఆర్టన్ ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. సో మీకు ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ కొంచెమే నచ్చితే అండ్ మీకు ఈ వీడియో కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు do whatever you want to do guys. Bye.